ఓం శాంతి. ఈరోజు మురళి 14/11/2024. మధురమైన పిల్లలారా, ఈ కళ్ళకేదైతే కనిపిస్తోందో దాన్ని చూస్తూ కూడా చూడకండి. దాని నుండి మమకారాన్ని తొలగించండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఈ కండ్లకి ఏదైతే కనిపిస్తోందో దాన్నంతా చూస్తూ కూడా చూడొద్దండి. దాని నుండి మమకారాన్ని తొలగించుకోండి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచానికే మంటలు అంటుకోవాల్సి ఉంది. ప్రశ్న: ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్త కర్తవ్యమేమి? ప్రపంచానికి తెలీదు, కానీ మన యొక్క గవర్నమెంట్ చేస్తోంది. ఆ ముఖ్య గుప్తమైన కర్తవ్యమేమి? జవాబు: ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. ఇది చాలా గుప్తమైన కర్తవ్యం. దీన్ని మనుష్యులు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే మనుష్యులు దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా కాగలుగుతారు. బాబా ఏమంటున్నారు? ఇది ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. ఇది చాలా గుప్తమైన కర్తవ్యం. దీన్ని మనుష్యులు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే మనుష్యులు దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. మనుషుల నడవడిక అంతా వికారాలు పాడు చేస్తున్నాయి. నడవడికను పాడు చేసేవి వికారాలు. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ నడవడిక కలవాళ్ళుగా తయారు చేసే సేవను చేస్తున్నారు. ఇదే మీ ముఖ్య కర్తవ్యం. మన ముఖ్య కర్తవ్యం ఏమి అంటే నడవడికను మార్చడం. ఈ ప్రపంచంలో నడవడికనే ఇంపార్టెంట్ కదా. అందుకే అనేక మంది మహనీయులు అన్నారు, ధనం పోతే ఏమీ పోలేదు, తల్లి పోతే ఏదో కొంత పోయింది, సమయం పోతేను కొంచెం పోయింది, కానీ ఎప్పుడైతే నడవడిక పోతుందో, క్యారెక్టర్ పోతుందో అంతా పోయినట్లే. ఇప్పుడు ఈ ప్రపంచంలో అంతా పోయింది. బాబా అంటున్నారు, ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మం మరియు మన ఇల్లు గుర్తుకొస్తాయి. అలా ఇంట్లో కూర్చొని ఉండిపోకూడదు కదా. పరంధామంలో పాత్రను అభినయించడానికి సృష్టిలోకి రావాలి. తండ్రి పిల్లలుగా అయ్యామంటే తప్పకుండా స్వర్గం యొక్క వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. ఓం శాంతి అనడం ద్వారా కూడా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గ స్థాపనం చేస్తారో ఆ తండ్రియే మనల్ని పవిత్రంగా శాంత స్వరూపంగా తయారు చేస్తున్నారు. ముఖ్యమైన విషయం పవిత్రత విషయం. పవిత్ర ప్రపంచం మరియు అపవిత్ర ప్రపంచం ఉన్నాయి. పవిత్ర ప్రపంచంలో వికారాలు ఒక్కటి కూడా ఉండవు. అపవిత్ర ప్రపంచంలో పంచవికారాలు ఉన్నాయి. కావుననే దీన్ని వికారీ ప్రపంచం అంటారు. అది నిర్వికారీ ప్రపంచం. నిర్వికారీ ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ కిందికి వికారీ ప్రపంచంలోకి వచ్చేస్తారు. నిర్వికారీ ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ కిందికి వికారీ ప్రపంచంలోకి వచ్చేస్తారు. అనేక జన్మలు తీసుకుంటూ వికారీ ప్రపంచంలోకి వచ్చేస్తాం. నిర్వికారీ ప్రపంచం నుండి వికారీ ప్రపంచంలోకి వచ్చేస్తాం. సత్యుగమేమో పావన ప్రపంచం, ఇది పతిత ప్రపంచం. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. సమయాన్ని బట్టి పగలు మరియు రాత్రి అనేవి ఉన్నాయి. బ్రహ్మ పగలు మరియు బ్రహ్మ రాత్రి. పగలులో సుఖముంది, రాత్రిలో దుఃఖముంది. పగలులో సుఖముంది, రాత్రిలో దుఃఖముంది. రాత్రి దారి తప్పి భ్రమించే సమయం. అంధకారం ఉంటుంది కాబట్టి ఏం అర్థం కాదు, కాబట్టి దారి తప్పి భ్రమించే సమయం. నిజానికి అలా రాత్రి వేళల్లో ఎవరూ భ్రమించరు. కానీ భక్తిని భ్రమించడం అనే అంటారు. నిశ్చయం ఉండదు, ఒకదానిపైన నిలకడ ఉండదు, కాబట్టి దాన్ని భ్రమించడమనే అంటారు. పిల్లలైన మీరు సద్గతిని పొందేందుకు ఇక్కడికి వచ్చారు. మీ ఆత్మలో పంచవికారాల కారణంగా పాపాలు ఉన్నాయి. అందులోనూ ముఖ్యమైనది కామవికారం. దానివల్లనే మనుష్యులు పాపాత్మలుగా అవుతారు. తాము పతితులమని
భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క కామవికారం కారణంగా మొత్తం అర్హతలన్నీ పాడైపోతాయి. కావున బాబా ఈ కామవికారంపై విజయాన్ని పొందినట్లయితే జగజ్జీతులుగా, కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. కావున లోపల అంత సంతోషం కూడా ఉండాలి కదా. అంతే కదా, మనం ఎంతెంత వికారాలపైన విజయాన్ని పొందుతామో అంతంత సంతోషం అనేది కూడా స్థాయిగా ఉంటుంది. కానీ దాన్ని తెలుసుకున్నప్పుడే వికారాలు అనేది జైలు, తర్వాత నిర్వికారం అనేది స్వతంత్రం. జైల్లో ఉండే వాళ్ళకి బెయిల్ లభిస్తేనే ఎంత సంతోషం ఉంటుంది. తో బాబా అంటున్నారు సంతోషం కూడా ఉండాలి. మనుషులు పతితులుగా అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు. ఈ కామం విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతాయి, ఎంతో అశాంతి, హాహాకారాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్మలుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులని పిలువబడతారు. ఇప్పుడు మేము గవ్వతుల్యంగా పైసాకు పనికిరాని వాళ్ళుగా ఉన్నామని బాబా ద్వారా అర్థం చేసుకున్నారు. ఏ వస్తువు అయితే పనికిరాదో దాన్ని అగ్గిలో కాల్చడం జరుగుతుంది. చెత్తని కాల్చేస్తారు కదా. ప్రపంచంలో పనికొచ్చే వస్తువేదీ లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఏమంటున్నారు బాబా? ఏది పనికిరాదో దాన్ని కాల్చుతారు. కానీ వాస్తవంగా ఇప్పుడైతే ప్రపంచంలో ఏది పనికొచ్చే వస్తువే లేదు. కాబట్టే కాలిపోతుంది ప్రపంచం. మనుష్య మాత్రులందరికీ అగ్ని అంటుకోవాల్సి ఉంది. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో దానికంతటికీ మంటలు అంటుకుంటాయి. ఆత్మకైతే మంటలు అంటుకో. ఆత్మ సురక్షితంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా ఇన్ష్యూర్ చేస్తారా? ఆత్మకు చావే లేదు. శరీరానికి చావు పుట్టుకలు. ఆత్మ వెళ్ళిపోతే చావని, ఆత్మ ప్రవేశిస్తే పుట్టుకని అంటారు. ఆత్మకి ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ఉందా? ఆత్మ చనిపోదు, శరీరానికి ఇన్ష్యూర్ చేస్తారు. ఇది ఒక ఆట అని పిల్లలకు తెలుసు. అంతే కదా, ఎరుక మరుపుల ఆట, సుఖ దుఃఖాల ఆట. దుఃఖము మరియు సుఖము ఈ ఆటలో ఉంది. అందుకే బాబా అంటున్నారు ఇది అర్థం చేయించబడింది. ఆత్మ అయితే పంచతత్వాలకు కూడా పైన ఉంటుంది పరంధామంలో. పంచతత్వాలతోనే మొత్తం ప్రపంచ సామాగ్రి అంతా తయారవుతుంది. ఆత్మ అయితే తయారవ్వదు. అంటే ప్రకృతికి అతీతమైనది. ఆత్మ పంచతత్వాలకు అతీతమైనది. అది సదా ఉంటుంది. కేవలం పుణ్యాత్మ మరియు పాపాత్మగా అవుతుంది. పంచవికారాల ద్వారా ఆత్మ ఎంత శుద్ధంగా అయిపోతుంది. పాపాల నుండి విముక్తులను చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. వికారాల వల్ల మొత్తం నడవడికంతా పాడైపోతుంది. నడవడిక అని దేన్నంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. చరిత్రనే నడవడిక కదా, దీనికి ఎవరికీ తెలియదు. పాండవరాజ్యం కౌరవరాజ్యం అనే గాయనం ఉంది. మరి ఇప్పుడు పాండవులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మేము ఈశ్వరీయ గవర్నమెంట్కి చెందిన వాళ్ళమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారు. ఈ సమయంలో ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. అసలు దేవతలు ఎక్కడి నుండి వచ్చారనేది ఎవరికీ తెలియదు. ఎట్లా తెలుస్తుంది? దేవలోకమే వేరు, దేవతలే వేరు, మనమే వేరు అనుకున్నారు కదా. మరి దేవతలు ఎక్కడి నుంచి వచ్చినారు అనేది ఎవరికి తెలియదు. కావుననే దీన్ని గుప్తమైన గవర్నమెంట్ అని అంటారు. నిజానికి వీరు కూడా మనుష్యులే. కానీ వీరు దేవతలుగా ఎలా అయ్యారు? ఎవరు తయారు చేశారు? దేవీ దేవతలు స్వర్గంలోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేశారు? స్వర్గవాసుల నుండి మళ్ళీ నరకవాసులుగా ఎలా అవుతారు? చెప్తారు కదా, క్షీరసాగర మంథనం జరిగింది. సో దేవతలు అమృతం తాగినారు, అమరులైపోయినారు. అసులకు అమృతం దొరకనివ్వలేదు, అందుకే వాళ్ళకి మరణం మృత్యు అనేది ఉంది అని చెప్పి ఒక కథ తయారు చేస్తున్నారు. మళ్ళీ నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారంటారు. ఇది మీకు కూడా ఇంతకుముందు తెలీదు. అయితే మనమే దేవతలుగా ఉంటిమి, మనమే ఇప్పుడు పతితులుగా అయిపోయాము, మళ్ళీ ఇప్పుడు మనమే దేవతలుగా అవుతామనేది
మనకు బాబా బిడ్డ అయిన తర్వాత తెలిసింది, కానీ దానికంటే ముందు తెలియదు. మరి ఇతరులకు ఎలా తెలుస్తుంది? స్వర్గమని సత్యుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఈ చదువు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఆత్మనే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనులుగా అయ్యే వృత్తిని తండ్రియే మీకు నేర్పించారు. పావనంగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఆత్మనే పావనంగా అవుతుంది. అప్పుడే స్వర్గానికి అర్హునిగా అవుతుంది. ఈ జ్ఞానం మీకు ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది. బాబా వచ్చినప్పుడే, సంగమంలోనే బాబా వాళ్ళు వస్తారు, ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. అప్పుడే జ్ఞాన సాగరుడు వచ్చినప్పుడే జ్ఞానం లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధాలు లభిస్తాయి, అహింసాత్మక ఆయుధాలు. పతిత పావనుడని ఒక్క తండ్రినే అంటారు. మమ్మల్ని పావనంగా తయారు చేయండి అంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు. ఇతడికి పేరు కూడా శ్యామసుందరుడని పెట్టడం జరిగింది. కృష్ణుని పేరు శ్యామసుందరుడు అంటారు కదా. శ్యామ్గా ఎప్పుడుండే, సుందరుడుగా ఎప్పుడైనారనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ దీని అర్థాన్ని మనుషులు అర్థం చేసుకోరు. కృష్ణుని గురించి కూడా స్పష్టమైన వివరణ లభిస్తుంది ఇక్కడ. ఇందులో 2 ప్రపంచాలను వర్ణించారు. శ్యాముడంటే పతితం, సుందరుడంటే పావనం. నిజానికి ప్రపంచమైతే ఒక్కటే. అదే కొత్తగా మరియు పాతగా ఎలా అవుతుంది? ఇది ఎవరికీ తెలియదు. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు, మళ్ళీ వయస్సు పెరిగాక వృద్ధులైపోతారు. అలాగే ప్రపంచం కూడా మొదట కొత్తగా ఉంటుంది, తర్వాత పాతగా అవుతుంది. ఇది సహజం కదా. మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు. ఎవరు? బ్రహ్మబాబా వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం ద్వారా ఎంత మధురంగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధాలు మొదలైన వాటి విషయమే లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా తయారు చేస్తారు. అండర్లైన్. ప్రపంచ జ్ఞానం ఉంటే వివేకము లేదు, జ్ఞానం ఉంది అనుకునేది కాదు. బాబా చెప్పే జ్ఞానాన్ని ధారణ చేసి మన జీవితాన్ని పరివర్తన చేసుకుంటే వాళ్లను వివేకవంతులు, జ్ఞానవంతులు అంటారు. శివుని మందిరంలోకి వెళ్ళి నమస్కరిస్తారు, కానీ వారు ఎవరు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ, గంగా అని కేవలం నామమాత్రంగా అంటారు. దాని అర్థాన్ని కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అర్థం చేయించే ప్రయత్నం చేస్తే మీరు మాకు వివరించేదేమి, మేము వేదశాస్త్రాలు మొదలైనవి చదివాము అంటారు. ఈ విషయాలను ధారణ చేసేవారు పిల్లలైన మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. బాబా చెప్పే ప్రతి విషయాన్ని మనం ధారణ చేయాలంటే మనలో కూడా బుద్ధి ఎట్లా ఉంటుందో దాని ఆధారంగానే ధారణ అవుతుంది కదా. అందుకే నంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు, ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. కావున ఇప్పుడు ఎవరైతే పారసబుద్ధి కలవారిగా అయ్యారో వారి పని ఇతరులను పారసబుద్ధి కలవారుగా చేయడం. అది ఇంపార్టెంట్. ఏమి అంటే మన పని ఏమి అంటే మనం ఎలా అయినామో ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయడం. మనం పారసబుద్ధి కలవారిగా అయ్యాం రాతి బుద్ధి నుండి. ఇప్పుడు ఇతరులను కూడా అలా తయారు చేయాలి. రాతి బుద్ధి కలవారి నడవడిక కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉంటారు కదా. హంసలు ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, కొంగలు దుఃఖాన్ని ఇస్తాయి. వారిని అసురులనే అంటారు. పరిచయం ఉండదు. చాలా సెంటర్లలో కూడా ఇటువంటి వికారీలు ఎందరో వస్తారు. మేము పవిత్రంగా ఉంటామని చెప్తారు, కానీ నిజానికి ఉండరు. అసత్య ప్రపంచం అని కూడా అంటారు కదా. ఇప్పుడు ఇది సంగమం. ఇందులో ఎంత తేడా ఉంటుంది. ఎవరైతే అసత్యం చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో వారే 3rd గ్రేడ్గా అయిపోతారు. ఎవరైతే అసత్యం చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో వారే 3rd గ్రేడ్ వారిగా అయిపోతారు. 1st, 2nd, 3rd గ్రేడ్లు ఉంటాయి కదా. వీరు 3rd గ్రేడ్ వారు అని బాబా చెప్పగలరు. చూస్తున్నారా? అసత్యం చెప్పేవాళ్ళు, అసత్యమైన పనులు చేసేవాళ్లను 3rd గ్రేడ్ అంటారు. పవిత్రత యొక్క పూర్తి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించాలి. వీరిద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవమని కొందరు అంటారు. కానీ పిల్లల్లో యోగశక్తి లేని కారణంగా ఇంత సహజమైన విషయాన్ని కూడా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని వారికి ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించాలి? మనమే కదా తెలుసుకున్న మనమే.
అర్థం చేయించగలం. పవిత్రంగా అవ్వడం ద్వారా మీరు 84 జన్మలు స్వర్గాధిపతులుగా అవుతారని చెప్తారు. చాలా అద్భుతమైన లాటరీ లభిస్తుంది. ఇందులో మాకు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుందని పిల్లలు అంటారు. పవిత్రత సుఖశాంతులకు జనని. కొందరు పిల్లలు గాంధర్వ వివాహం చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు. ఆవశ్యకత ఉంటే చేసుకోవాలి. బంధనం ఉంటే, డైరెక్షన్ ఇస్తే, శ్రీమతం ఉంటే. దేవీ దేవతలు పవిత్రంగా ఉన్నారు కదా, అపవిత్రుల నుండి పవిత్రులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని కూడా అర్థం చేయబడింది. జ్ఞానము మరియు భక్తి సగం సగం ఉంటాయి. మళ్ళీ భక్తి తర్వాత వైరాగ్యం. భక్తి పైన వైరాగ్యం జ్ఞానం ద్వారానే ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలో ఇక కొద్ది సమయమే ఉంది, ఉండేదే లేదు. ఈ వస్త్రాలను వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళ్తాం. మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా అంతం అవ్వనుంది. పిల్లలకు తెలుసు, ఇది అంతమవుతుందని కూడా పిల్లలకు తెలుసు. నంబర్ వారుగా తెలుసు. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. తండ్రి అనేక సార్లు కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ నరకం వినాశం జరుగుతుంది. నరకం ఎంత పెద్దది, స్వర్గం ఎంత చిన్నది. జనాభాను తక్కువే, విశాలము తక్కువే, అన్నీ తక్కువే. బాబా అందుకే చెప్తున్నారు, స్వర్గం ఎంత చిన్నది, నరకం ఎంత పెద్దది, విస్తారమైపోయింది నరకం. ఎన్ని ధర్మాలున్నాయి, లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. కానీ కొత్త ప్రపంచంలో అయితే ఒకే ధర్మం ఉంటుంది. శంకర్ని ద్వారా వినాశనం అనేది కూడా గాయనం చేయబడి ఉంది. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. మళ్ళీ బ్రహ్మ ద్వారా సత్యధర్మం, సనాతన ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఈ ధర్మాలను ఎవరు స్థాపించారు? బ్రహ్మ అయితే చేయలేదు కదా. బ్రహ్మయే పతితం నుండి మళ్ళీ పావనంగా తయారు చేస్తారు. పతితుల నుండి పావనులుగా అవుతారని నా గురించి అయితే అనరు కదా. శివబాబా గురించి ఎందుకంటారు? ఆయన పతితము కారు, పావనము కారు. ఆయన సదా పావనం, సదా పవిత్ర సాగరులు ఆయన. బాబా అంటున్నారు, నా గురించి అయితే అన్నారు కదా. పావనులుగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు అనే పేరు ఉంటుంది. పతితంగా ఉన్నప్పుడు బ్రహ్మ అనే పేరు వస్తుంది. బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి. శివబాబాను బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అనే గాయనం ఉంది. తో శివబాబాను అనాది రచయిత అంటారు. ఆత్మలైతే ఎప్పుడూ ఉంటాయి. ఆత్మల రచయిత అని అన్నారు. అనాది రచయిత, మొత్తం యావత్తు సృష్టికి రచయిత ఆయన. కావున అనాది అని అంటారు. తండ్రి అనాది, కావున ఆత్మలు కూడా అనాదిని. అలాగే ఈ ఆట కూడా అనాదిగా తయారు చేయబడి ఉంది. ఆత్మ అనాది, బాబాను అనాదే, ఈ ఆట కూడా అనాది. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. స్వ ఆత్మకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం లభిస్తుంది. ఇది ఎవరిచ్చారు? సృష్టి రచయిత అయిన శివబాబానే. మీరు 21 జన్మల వరకు నాథునికి చెందిన వారిగా అయిపోతారు. మళ్ళీ రావణ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు. అందరూ ఉన్నా ఎవరు లేని వాళ్ళుగా అయిపోతారు, అనాథలుగా. మళ్ళీ నడవడిక పాడవుతూ పోతుంది. వికారాలు ఉన్నాయి కదా. నరకం, స్వర్గం అన్నీ కలిసే ఉంటాయని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా అర్థం చేయబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలు ఏమేం రాసేస్తున్నారో చూడండి. దారమంతా చిక్కుబడిపోయింది. మేమెందుకు పనికిరాని వారుగా ఉన్నాం. మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, మా నడవడికను మార్చండి అని బాబానే పిలుస్తూ వచ్చినారు. మీ నడవడికలు ఎంతగా బాగుపడతాయి. కొందరైతే బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. దానివల్ల ఎవరికి నష్టము? స్వయంకి స్వయమే నష్టం కదా. బాబా అదే చెప్తున్నారు. నడవడిక ద్వారా తెలిసిపోతుంది, వాళ్ళ ప్రవర్తన ద్వారా తెలిసిపోతుంది వీళ్ళు పరివర్తన అవుతున్నారా లేదా ఇంకా రోజు రోజుకి పాడైపోతున్నారా. ఈరోజు హంసలుగా పిలువబడతారు, రేపు కొంగలుగా అయిపోతారు. అందుకు పెద్ద సమయం పట్టదు. మాయ కూడా గుప్తంగా ఉంది. ఇక్కడ ఏమీ కనిపించదు, బయటికి వెళ్ళడంతో కనిపిస్తుంది. మళ్ళీ ఆశ్చర్యవంతులై వింటారు, పారిపోతారు. అంటే బాబాకు విడాకులు ఇచ్చేస్తారు.
ఎంత జోరుగా పడిపోతారంటే దాంతో ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇది ఇంద్రప్రస్థ విషయమైతే తెలిసిపోతుంది కదా. అటువంటి వారు మళ్ళీ సభలోకి రాకూడదు. ఎంతో కొంత జ్ఞానం వింటే స్వర్గంలోకైతే వచ్చేస్తారు. జ్ఞానం ఎప్పుడూ వినాశం అవ్వదు. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి లభిస్తుంది. వికారాల్లోకి వెళ్ళినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతగా మారిపోతుంది, ఎంత విశాలంగా మారిపోతుంది, దూరదృష్టిగా మారిపోతుంది. విశాలమైన బుద్ధి దయాబుద్ధిగా, సూక్ష్మ బుద్ధిగా, దివ్య బుద్ధిగా మారిపోతుంది. అయినా మాయ తప్పకుండా మోసగిస్తూనే ఉంటుంది. ఎంత పెద్దగా మనం తయారైతే అంత పెద్ద రూపంలో మాయ కూడా వస్తుంది. పెహల్వాన్ రూపంలోనే అటాక్ చేస్తుంది కదా. కోరికంటే ఏమిటో కూడా తెలియని వారిగా కావాలి. ఏదైనా కోరిక ఉంటే వెళ్ళిపోతారు, అంటే బాబా నుంచి వెళ్ళిపోతారు. బాబా స్థూలమైన కోరికలు ఇవ్వడానికి రాలేదు. బాబా మనల్ని పూర్తిగా పరివర్తన చేయడానికి వచ్చినారు. స్థూలమైన కోరికలు బాబా ద్వారా తీరవు. నా కర్మ లెక్కాచారాన్ని బట్టి కోరికలు తీరుతాయి. కోరికంటే ఏమో తెలియని వారిగా కావాలి. ఏదైనా కోరికుంటే వెళ్ళిపోతారు. అండర్లైన్ చేసుకోండి. పైసా కూడా పనికిరాని వాళ్ళుగా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మాయ మోసం చేస్తూనే ఉంటుంది. మళ్ళీ వారు హృదయాన్ని అధిరోహించలేరు. బాబా యొక్క హృదయాన్ని గెలవలేరు. విశ్వాసం పోయిందంటే గెలవలేరు. కొందరి పిల్లలు తండ్రిని కూడా సమాప్తం చేసేకి వెనుకాడరు. అట్లాంటి అసుర బుద్ధిగా అయిపోతారు. పరివారాన్ని కూడా అంతం చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఏమేం చేయిస్తాడో చూడండి. ఎంతో ద్వేషం కలుగుతుంది. ప్రపంచం ఎంత అశుద్ధమైనది. దానిపైన ఎప్పుడూ మనసు పెట్టుకోవద్దండి. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం కావాలి. విశ్వ రాజ్యాధికారం యొక్క ప్రైజ్ తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది. పవిత్రత విషయంలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. గాంధీ కూడా ఓ పతిత పావన రా అని పిలిచినారు. చెప్పినారు కదా. నడుచుకుంటానే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనుకుంటా నడుచుకుంటా పోయినారు పాదయాత్ర. చరిత్ర భూగోళాలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అని బాబా చెప్తున్నారు. అందరూ ఇప్పుడు తిరిగి రావాల్సిందే. అప్పుడే కలిసి వాపస్ ఇంటికి వెళ్ళగలుగుతాం, పరంధామానికి. అందరినీ తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. బాబా రాకుండా ఎవరు వాపస్ వెళ్ళలేరు. ఇంటికి వెళ్ళడానికి వీలే లేదు. బాబా వస్తేనే దారి చూపిస్తారు, సద్గతినిస్తారు. తర్వాత జీవన్ బంధనం నుంచి తొలగించి జీవన్ముక్త అవస్థను పొందింపచేస్తారు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: మాయ మోసాల నుండి సురక్షితులుగా అయ్యేందుకు ఎటువంటి కోరికను ఉంచుకోకూడదు. కోరికంటే ఏమిటో కూడా తెలియని వాళ్ళుగా కావాలి. అండర్లైన్. రెండో పాయింట్: విశ్వ రాజ్యాధికారం యొక్క కానుకను తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. కావున పవిత్రంగా అయ్యేందుకు ధైర్యాన్ని ఉంచాలి. మీ నడవడికను మార్చుకోవాలి. వరదానం: సదా స్మృతి అనే గొడుగు నీడలో మర్యాద రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయిగా కాండి. సదా స్మృతి అనే గొడుగు నీడలో మర్యాద రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయులుగా కాండి. వివరణ: బాబా స్మృతియే ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండడం అనగా మాయాజీతులుగా కావడం. సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మరియు మర్యాద రేఖ లోపల ఉన్నట్లయితే లోపలికి వచ్చేందుకు ఎవరికీ ధైర్యం ఉండదు, మాయకి ధైర్యం ఉండదు. బాబా స్మృతి అనే గొడుగు నీడ మరియు మర్యాద యొక్క రేఖ లోపల ఉంటే మాయకు కూడా లోపలికి వచ్చేకి ధైర్యం ఉండదు.
మర్యాద రేఖ నుండి బయటికెళ్ళినట్లయితే వారిని తనవారిగా చేసుకోవడంలో మాయకు కూడా తెలివి ఉంది. ఎట్లా సీతమ్మ వారు బంగారు జింకను చూసి వశమైంది. అప్పుడు రావణాసురుడు బ్రాహ్మణి వేషంలో భిక్షాందేహి అన్నప్పుడు లక్ష్మణ్ రేఖ నుంచి బయటికి దాటింది, అయిపోయింది, ఆయనకి వశమైపోయింది. ఆత్మరూపి సీత బాబా చెప్పిన శ్రీమతం అనేటువంటి మనోభిరాముడు హృదయాభిరాముడైన బాబా చెప్పిన శ్రీమతం అనే గీత లోపల ఉంటేనే ఈ ఆత్మరూపి సీత సురక్షితంగా ఉంటుంది బాబా స్మృతిలో. లేదంటే గిన ఆత్మరూపి సీత రావణ్ణికి వశమైపోతుంది. కానీ మేము అనేక మార్లు విజయులుగా అయ్యాం. విజయమాల మా స్మృతి చిహ్నమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉన్నట్లయితే మాయ నుండి ఓడిపోరు. మేము కల్పకల్పము విజయిగా అయినాం. విజయమాల మా స్మృతి చిహ్నమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉంటే మాయ నుండి ఓడిపోరు. స్లోగన్: సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. అంతే కదా, ఖజానాలు ఎంత ఉంటే అంత సంపన్నంగా ఉంటాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.